ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కు సంబంధించి నిన్న బీసీసీఐ ఫ్రాంచైజ్ ఓనర్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టింది. అండ్ ఈ మీటింగ్లో ఫైనల్గా తేల్చింది ఏమీ లేదు. మెగా ఆక్షన్ యొక్క రూల్స్ గురించి కానీ లేదా రిటెన్షన్ పాలసీ గురించి కానీ ఏమీ అఫీషియల్ అప్డేట్ రాలేదు. బట్ బీసీసీఐ అయితే ఫ్రాంచైజ్ ఓనర్స్ అందరి దగ్గర నుండి డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుంది. అండ్ ఈ ఒపీనియన్స్ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కి పాస్ చేసి వాళ్ళతో డిస్కస్ చేస్తారంట. దెన్ ఫైనల్ కాల్ అనేది ఈ మంత్ ఎండింగ్ అంటే ఆగస్ట్ ఎండింగ్కి చెప్తారంట. సో ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ రూల్స్ అలాగే ప్లేయర్ రిటెన్షన్ పాలసీ గురించి తెలుసుకోవాలంటే ఇంకా మనం 1 మంత్ ఆగాల్సిందే. ఎనివే ఈ మీటింగ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. మెయిన్లీ 2 ఫ్రాంచైజ్ ఓనర్స్ మధ్య పెద్ద గొడవ కూడా జరిగిందంట. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్, ఈ మీటింగ్కి ఆల్మోస్ట్ అందరు ఓనర్స్ కూడా వచ్చారు. బట్ ఈ మీటింగ్కి కొంతమంది ఓనర్స్ డైరెక్ట్గా అటెండ్ అయితే మరి కొంతమంది ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. ఇక ఈ మీటింగ్ యొక్క హైలైట్స్ చూసుకుంటే 2 టీమ్స్ యొక్క ఓనర్స్ అసలు మెగా ఆక్షన్ పెట్టొద్దని చెప్పారంట. అండ్ వాళ్ళు ఎవరంటే కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ అండ్ ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్. సో వీళ్ళిద్దరు కూడా మెగా ఆక్షన్పై తమ అసంతృప్తి తెలియజేశారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ప్రజెంట్ 2 టీంలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2024లో ఒకరు విన్నర్స్ అయితే మరొకరు రన్నర్స్. దీంతో 2 జట్లు కూడా తమ టీంలో ఉన్న ఎక్కువ మంది ప్లేయర్స్ను కోల్పోవాలనుకోవట్లేదు. అందుకే మెగా ఆక్షన్కు తమ వ్యతిరేకత తెలియజేశారు. ఇన్ఫాక్ట్ కావ్య మారన్ అయితే అసలు ఐపీఎల్ 2025కి మెగా ఆక్షనే వద్దందంట, మినీ ఆక్షన్ పెట్టాలని కోరిందంట. అలాగే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పుకున్నాం ప్రతి 5 ఏళ్ళకి మెగా ఆక్షన్ ఉండాలని చెప్పి. అండ్ దానికి కూడా కావ్య మారన్ పాజిటివ్గా ఓటేసింది. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి కాకుండా 5 ఇయర్స్కి ఒకసారి మెగా ఆక్షన్ పెట్టాలని తన ఒపీనియన్ తెలియజేసింది. సో ఈ మీటింగ్లో మెగా ఆక్షన్కి 2 టీంల యొక్క ఓనర్స్ చాలా వ్యతిరేకత తెలియజేశారు. ఇక నెంబర్ ఆఫ్ రిటెన్షన్స్ ఎన్ని ఉండాలనే దాని గురించి కూడా తీవ్ర ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఒకనొక టైంలో అయితే కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ మరియు పంజాబ్ కింగ్స్ యొక్క కో ఓనర్ వడియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందంట. కేకేఆర్ ఓనర్ ఏమో నెంబర్ ఆఫ్ రిటెన్షన్స్ ఎక్కువ ఉండాలని కోరుకున్నారంట. బట్ పంజాబ్ కింగ్స్ కో ఓనర్ నెస్ వడియా రిటెన్షన్స్ ఎక్కువ వద్దు తక్కువ ఉండాలని చెప్పి అన్నారంట. దీంతో ఈ పాయింట్ పై వీళ్ళిద్దరి మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. సో క్లియర్గా చూసుకుంటే ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ అందరూ ఒక తాటి మీద లేరు. ఒకరికి ఒక రకమైన డిమాండ్స్ ఉంటే మరొకరికి మరో రకమైన డిమాండ్స్ ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఇది బీసీసీఐకి ఒక పెద్ద హెడేక్ కాబోతుంది. ఇక ఇదే రిటెన్షన్ పాలసీ మీద కావ్య మారన్ కూడా తన ఒపీనియన్ తెలియజేసింది. ఈ ఐపీఎల్ 2025 కోసం మాక్సిమం 7 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలంట. అండ్ బిగ్గెస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ 7లో ఎంతమంది ఓవర్సీస్ ప్లేయర్స్, ఎంతమంది క్యాప్డ్, ఎంతమంది అన్క్యాప్డ్ ఉండాలని చెప్పి రూల్స్ పెట్టకూడదంట. ఎవరు నచ్చితే వాళ్ళని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని చెప్పి గట్టిగా అడిగారంట. సో ఇక్కడైతే క్లియర్గా మనకి కావ్య మారన్ యొక్క ఇంటెన్షన్స్ అర్థమవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ టీంలో ప్రజెంట్ చాలా మంది స్టార్ ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. దీనివల్ల నెంబర్ ఆఫ్ ఓవర్సీస్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే దాని మీద ఎలాంటి లిమిట్ పెట్టొద్దు అంటున్నారు. ఒకవేళ అయితే కనుక జరిగితే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం ఒక 4 to 5 ఫారెన్ ప్లేయర్స్ని రిటైన్ చేసేసుకుంటుంది. ఇక ప్లేయర్ రిటెన్షన్తో పాటు ఆర్టీఎం కార్డ్స్ మీద కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. చాలా వరకు ఫ్రాంచైజ్ ఓనర్స్ ఈ ఆర్టీఎంకు సానుకూలంగానే స్పందించారు. బట్ అట్ ది సేమ్ టైం రిటెన్షన్ పాలసీ విషయంలో ఒక అతిపెద్ద చేంజ్ తీసుకురావాలని చెప్పి కోరారు. అంటే ఆ చేంజ్ ఏంటంటే ప్రీవియస్గా రిటెన్షన్ పాలసీ ఎలా ఉండేది, ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉండేది. అంటే ఫస్ట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, సెకండ్ ప్లేయర్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, థర్డ్ ప్లేయర్కి ఎంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్డ్గా ఉండేది. బట్ ఇప్పుడు అలా ఫిక్స్డ్ అమౌంట్ పెట్టద్దని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కో టీంలో పెద్ద ప్లేయర్స్ ఎక్కువ మంది ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ టీమే తీసుకోండి. వాళ్ళ దగ్గర సూర్యకుమార్ యాదవ్, బుమ్రా మరి హార్దిక్ పాండ్యా లాంటి 3 పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ రోహిత్ శర్మ ఉండాలనుకుంటే అతను కూడా ఉంటాడు. సో ఈ 4కి ఒక ఫిక్స్డ్ శాలరీ క్యాప్ పెట్టి రిటైన్ చేసుకోవాలంటే చాలా కష్టం. దీనివల్ల ఫ్రాంచైజ్ ఓనర్స్ ఈ రిటెన్షన్ శాలరీ క్యాప్ మీద ఎలాంటి నిబంధన పెట్టొద్దు అంటున్నారు. ప్లేయర్ యొక్క డిమాండ్ బట్టి అతనికి మరియు ఫ్రాంచైజ్కి మధ్య ఒక నెగోషియేషన్ జరుగుతుంది. అండ్ నెగోషియేషన్ బట్టి ప్లేయర్ని ఎంత ప్రైస్కి కావాలనుకుంటే అంత ప్రైస్కి రిటైన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఇదైతే చాలా వరకు మంచి ఐడియానే. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ రిటైన్ చేసుకున్న ప్రతి ప్లేయర్ కూడా తమకు అనుకున్నంత అమౌంట్ వస్తుంది. అట్లీస్ట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గట్టుగానే సరే శాలరీ క్యాప్ అనేది లభిస్తుంది. ఇక చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి కూడా ఒక డీప్ డిస్కషన్ జరిగింది. అండ్ ఈ డిస్కషన్లో ఢిల్లీ క్యాపిటల్ ఓనర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలని చెప్పి కోరుకున్నారు. సో ఆల్రెడీ ప్రీవియస్గా కొంతమంది ప్లేయర్స్తో పాటు కోచెస్ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను వ్యతిరేకించడం మనం చూసాం. ఇన్ఫాక్ట్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కి నేను పెద్ద ఫ్యాన్ కాదంటూ తెలియజేశారు. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఇండియాలో ఎక్కువ మంది ఆల్రౌండర్స్ తయారవట్లేదని చెప్పి వాపోయారు. సో ఇప్పుడు ఇదే పాయింట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ కూడా రైజ్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్రౌండర్స్ తగ్గిపోతున్నారు అండ్ మ్యాచ్ అనేది 11 ప్లేయర్స్ వర్సెస్ 11 ప్లేయర్స్ మధ్య ఉండాలి, ఈ 12th ప్లేయర్ అవసరం లేదంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. బట్ అట్ ది సేమ్ టైం కొంతమంది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని సపోర్ట్ చేశారు. ఈ రూల్ వల్ల ఎక్స్ట్రాగా ఒక ఇండియన్ ప్లేయర్కి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి అండ్ దీనివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుందని చెప్పి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సో సింపుల్గా చెప్పాలంటే కొంతమంది ఓనర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కావాలంటున్నారు, మరి కొంతమంది తీసేయమంటున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ రూల్ని ఏ టోర్నమెంట్ ద్వారా అయితే స్టార్ట్ చేశారో ఇప్పుడు ఆ టోర్నమెంట్లో ఈ రూల్ లేదు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మొదటిసారి రూల్ను ట్రై చేశారు. బట్ ఇప్పుడు ఆ టోర్నమెంట్లో ఈ రూల్ లేదు, తీసేశారు. సో గైస్ నిన్న జరిగిన ఐపీఎల్ మీటింగ్లో మేజర్ డిస్కసింగ్ పాయింట్స్ అయితే ఇవే. అండ్ ముందు చెప్పుకున్నట్టు బీసీసీఐ మెగా ఆక్షన్ రూల్స్తో పాటు ప్లేయర్ రిటెన్షన్ పాలసీను ఈ మంత్ ఎండింగ్కి ప్రకటిస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే.